నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను గర్వపడతాను. నేను ఇక్కడ సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. ఎంటైర్ మార్కెట్‌లో ఎవరు కూడా ఇలాంటి అనాలిసిస్ ఇవ్వలేదు. ఇలాంటి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వార్న్ చేసుండొచ్చు. పడిపోతదని చెప్పి వార్న్ చేసుండొచ్చు. కానీ ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి కాల్ ఎవరు కూడా ఇవ్వలేదు. నేను దానికి కట్టుబడి ఉంటాను. సరే, ఇక మీదట మీరు గోల్డ్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, సిల్వర్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. ఈ క్రాష్, ఈ ఫాల్ కంటిన్యూ అవుతది. 30th జనవరి రోజు ఇండియన్ మార్కెట్స్‌లో బిలియనీర్స్ అందరూ కూడా తెగ బాధపడే రోజు. ఎందుకంటే సిల్వర్ ఈటీఎఫ్స్ 20% క్రాష్ అయ్యేవి. గోల్డ్ ఈటీఎఫ్స్ ఎంసెక్స్ సిల్వర్స్, ఎంసెక్స్ గోల్డ్ కూడా మీకు ఆల్మోస్ట్ 10% కరెక్షన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో హైయెస్ట్ పానిక్ సిచ్యువేషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్‌లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అమౌంట్ అయితే కరెక్షన్ అయింది, లేదా లాస్ అయితే అయ్యింది, లేదా వాల్యూ అయితే తగ్గింది. సో ఇంతలా భారీ ఎత్తున చాలా మందిని భయపెట్టిన రోజు 30th జనవరి 2026. నేను గతంలో చాలాసార్లు హెచ్చరించాను, కమోడిటీ పట్ల, ఎంసెక్స్ గోల్డ్ సిల్వర్ పట్ల, మెటల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. స్ట్రాటజీస్ని, అనాలిసిస్ని తక్కువ అంచనా వేయొద్దు. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ప్రైసెస్ ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోతాయి, ఈ ప్రైసెస్ దొరకదేమో, ఇవన్నీ ఫోమోతోనో లేకపోతే భయంతోనో గ్రీడ్తోనో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మరోవైపు డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ వేలో మనం యాక్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పి నేను పదే చెప్తా ఉన్నాను. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. ఎంటైర్ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను ఇచ్చిన అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇంకెవరైనా ఇచ్చారని చెప్పండి, నేను ఈ రోజు నుంచి ఎటువంటి కంటెంట్ చేయను, ఈవెన్ అనాలిసిస్ కూడా ఇవ్వను. 29th జనవరి రోజు 11:30 మన ఛానల్లో నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను. ఈవెన్ మన వాట్సాప్ గ్రూప్లో కానీ ఫాలోవర్స్ కూడా ఈ కంటెంట్ అయితే షేర్ చేశాను. సిల్వర్స్లో కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అట్ ఎనీ కాస్ట్, ఈరోజు చాలా ప్రమాదకరం అని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు మన ఇన్వెస్టర్స్ అందరికీ సెల్ కాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ ఫ్రమ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అని చెప్పేసి ఎగ్జిట్ కాల్ అయితే ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో గోల్డ్ సిల్వర్ పెరగవచ్చు, అది వేరే విషయం. కానీ ఎగ్జిట్ కాల్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కాబట్టి. మనం ఇచ్చిన రికమెండేషన్ ఆ రోజంతా ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించలేదు. కానీ గురువారం రాత్రి 8 నుంచి 9 గంటల టైంలో మొత్తం గ్లోబలీ గోల్డ్, సిల్వర్, ఈవెన్ మెటల్స్లో కూడా భారీ కరెక్షన్స్ వచ్చాయి. దాని రీజన్స్ మనం తర్వాత మాట్లాడతాం. కానీ ఇంత ఎక్యురేట్గా మీకు మార్కెట్లో ఎవరు కూడా అనాలిసిస్ అయితే ఇవ్వరు. నేను దీన్ని గొప్పగా చెప్పుకుంటా, ఎందుకంటే దీని వెనక మా హార్డ్ వర్క్ ఉంది. మేము ఎంతో కష్టపడి జెన్యున్గా పనిచేస్తూ ఉన్నాము. ఇది ఈ రోజు రాత్రి మేము అనలిస్టులు అయిపోలేదు, రాత్రి మాకు ఎడ్యుకేషన్ అయితే కాలేదు. దీనికోసం కొన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ మేము చేశాము. కొన్ని విషయాల్లో మేము కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు ఎర్నింగ్స్ లేకుండా, రిటర్న్స్ లేకుండా కూడా నా బిజినెస్ నేను రన్ చేశాను. చాలామంది అనలిస్ట్ అన్న, అడ్వైజర్ అన్న కూడా తక్కువ అంచనా వేస్తారు, చిన్న చూపు చూపిస్తారు, పేమెంట్స్ ఎందుకు ఇవ్వాలని చూస్తారు, ఫ్రీగా పని చేసుకోవాలని చూస్తారు. దట్ ఈస్ ద రీజన్. ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. మేము ఇక్కడ ఉన్నది ఆషామాషితో కాదు, టైంపాస్ కోసం అంతగానే కాదు, ఎన్నో సంవత్సరాల హార్డ్ వర్క్ ఇది. యూట్యూబ్లో 2 వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో 4 వీడియోస్ చూసేసి 4 ఆర్టికల్స్ చదివేసి కంటెంట్ చేయడమో, లేదా దాన్నే అనలిస్ట్ నా ఇంట్రెస్ట్ కాదు. అదే అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్వెస్టర్స్ సోషల్ మీడియాలో కంటెంట్ చూసో లేకపోతే మార్కెట్లో ఇన్ఫర్మేషన్ చూసి దాన్నే అనాలిసిస్గా అనుకుంటారు. ఏ ఛానల్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ కన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వలేదు. ప్రతి సందర్భంలో గోల్డ్ సిల్వర్ సంబంధించి పాజిటివ్, నెగిటివ్ అందరూ చెప్తారు. అది అయితే పాజిటివ్ అయితే నేను చెప్పానని అనడానికి, నెగిటివ్ అయిపోతే నేను చెప్పాను పడిపోయిందని చెప్పి అనడానికి బాగుంటుంది. కానీ ఈ రోజు రాగల 24 గంటల మార్కెట్లో, బులియన్ మార్కెట్లో క్రాషెస్ వస్తాయని చెప్పి మనం నిన్ననే 29 జనవరి 11:30 చెప్పడం జరిగింది. అంత ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కరెక్షన్ కూడా రావడం జరిగింది. నేను గోల్డ్ సిల్వర్కి వ్యతిరేకం కాదు. లాస్ట్ వీక్ గోల్డ్ సిల్వర్కి నేను పాజిటివ్ కూడా మాట్లాడాను. లాస్ట్ వీక్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ గోల్డ్ సిల్వర్కి వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో కూడా కరెక్షన్ వచ్చినప్పుడు కూడా నేను ఈ కరెక్షన్కి మీరు భయపడవలసిన అవసరం లేదు, ఫర్దర్గా మీకు పాజిటివ్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేయించాను. సో నేను ఎక్కడ కూడా ఒకే స్కేల్ ఆఫ్ థింకింగ్లో లేను. మార్కెట్లో సైకిల్స్ బట్టి కరెక్షన్స్ లేదా ర్యాలీస్ అర్థం చేసుకుని ఎక్కువ వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా అలాగే చేస్తూ ఉన్నాను. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మనం గోల్డ్ సిల్వర్లో ఒక్కసారి బై చేసి వదలలేదు. ప్రతి సందర్భంలో హైలో ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు మార్జిన్ తీసుకోవాలి, ఎప్పుడు మార్జిన్ తీసుకోకుండా ట్రేడ్ చేయాలి, ఇలా డిఫరెంట్ వేలో మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేశాము. ఇక్కడ గోల్డ్ కొనుక్కోండి అని చెప్పేస్తే అది అనలిస్ట్ అవ్వదు, గోల్డ్ అమ్మేయండి అని చెప్తే అది అనలిస్ట్ కాదు.
ప్రతి సందర్భంలో, ప్రతి ఈవెంట్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్తో మనం అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్, దట్ ఈస్ ద హానెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే. మీకు ఇంత ఎక్యురేట్ అనాలిసిస్ అయితే మీకు ఎంటైర్ సోషల్ మీడియాలో ఎవరు కూడా ఇవ్వరు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ ఎవరైనా కూడా నేను చేసిన అనాలిసిస్ ఎవరైనా చెప్పారు, లేకపోతే ఎవరైనా డ్యామ్ షూర్గా ఈరోజు మార్కెట్ పడ్డాదని చెప్పేసి చెప్పారని చెప్పేసి నాకు ప్రూఫ్ చేయండి. ఐ లీవ్ దిస్ జాబ్, అనాలిసిస్ జాబ్ నేను వదిలేస్తాను. ఇది నా హార్డ్ వర్క్, నా జెన్యున్ వర్క్. ఇది నేను ఎక్కడ ఎవరిని కాపీ చేసో లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని నేను చెప్పట్లేదు. ఇది నా ఓన్ డెసిషన్, ఓన్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న డెసిషన్ చెప్తున్నాను, ఓన్ ఇంట్రెస్ట్ మీద చేసిన ఒక అనాలిసిస్. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన కొన్ని పాయింట్లో అసలు ఇంతలా మార్కెట్ కరెక్షన్ అవ్వడానికి కారణాలు ఏంటి? డిఫరెంట్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ నెరేటివ్స్. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టోరీ ఉంటుంది, ఒక నేరేషన్ ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసులో మనం కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ లేదా మార్కెట్కి బయట ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ గోల్డ్ సిల్వర్ కరెక్షన్ కానీ, మెటల్స్ కరెక్షన్ కానీ డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి, కాదనలేము. ఎప్పుడైనా కూడా ఒక షార్ప్ ర్యాలీ వచ్చేటప్పుడు కరెక్షన్ అయితే జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ 1 month అంటే 20 daysలో గోల్డ్ సిల్వర్లో ఒక ర్యాలీ వచ్చింది, దాంతోపాటు ఇతర మెటీరియల్స్లో కూడా ర్యాలీ వచ్చింది. సో ఒక రెసిస్టెన్స్ లెవెల్స్కి ఇవన్నీ చేరుకున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రాఫిట్ బుకింగ్ ఇంతలా ర్యాలీ ఒకే మంత్లో రావడం అనేది చాలా అరుదు. ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. 3 అతి ముఖ్యమైన పాయింట్, యుఎస్ఏ ఫెడ్ చైర్మన్ పౌల్ ఎవరైతే ఫెడ్ రేట్స్ని డిసైడ్ చేస్తారో ఆయన ఈసారి ఫెడ్ రేట్స్ని మార్చలేదు అండ్ రానున్న రోజుల్లో యుఎస్ఏ ఇంట్రెస్ట్ రేటు తగ్గదు అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. అది చాలా వరకు గోల్డ్కి రివర్స్ అయింది. ఒకవేళ మీరు మమ్మల్ని వాట్సాప్లో కానీ లేకపోతే ఛానల్లో కానీ ఫాలో అవుతూ ఉంటే నేను ఇంకొక స్టేట్మెంట్ బుధవారం రాత్రి ఇవ్వడం జరిగింది. ఈసారి ఫెడ్ ఇచ్చే స్టేట్మెంట్ గోల్డ్ సిల్వర్ యొక్క ర్యాలీని బ్రేక్ చేస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. అది కూడా మీకు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఇంకొక కొత్త ఫ్యాక్టర్తో కూడే. ఆ కొత్త ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? హైలీ ఇన్ఫ్లేటెడ్ వ్యాలీలో గోల్డ్ సిల్వర్ ట్రేడ్ అవుతున్న సందర్భంలో గ్రీడీ ఇన్వెస్టర్స్, గుంపులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, హెరిడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మార్కెట్లో విపరీతంగా ఈటీఎఫ్స్లో కానీ ఎంసెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. గత 2 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఈరోజు ఫోమో కానీ రివెంజ్ ఇంట్రెస్ట్తో మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అన్ని అసెట్స్, అన్ని ఈక్విటీస్ అమ్మి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని నేను చూశాను. ఇది భయంకరమైన ఇండికేటరు. ఈ ఇండికేటర్ ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా, అది మార్కెట్ని క్రాష్ చేసేస్తుంది. అది గుర్తుంచుకోండి. నిన్న 2-3 రోజులు మీరు చూస్తే చాలా గోల్డ్ షాపుల దగ్గర జనాలు నిలబడము, లేకపోతే చాలా ఈటీఎఫ్స్లో జనాలు ఎగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మనం చూసాం. ఇవన్నీ కూడా రాంగ్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ మనకేం తెలియజేస్తారండి అంటే పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మ్యాడ్లీ. ఎటువంటి ఫండమెంటల్స్ లేకపోయినా, ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినా జస్ట్ ఫ్యూచర్లో పెరుగుతుందని చెప్పి హోప్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తప్ప వాళ్ళకి ఎక్కడక్కడ ఒక క్లారిటీ ఉండదు. దట్ ఈస్ ద రైట్ సిచ్యువేషన్. ఎవరైతే ఆల్రెడీ బెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఆల్రెడీ అండర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురువు అయిన వారెన్ బఫెట్ గారు ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తా ఉంటారు, అందరూ భయపడి పారిపోతున్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, అందరూ గ్రీడీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు భయపడి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్తారు. అని చెప్పింది చాలా చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ టూల్. కానీ అన్ఫార్చునేట్లీ అది సామాన్యుడు బ్రెయిన్కి ఎక్కదు. సామాన్యుడు దాన్ని అర్థం చేసుకోలేడు. ఒక 1 year 2 year ముందు మీ దగ్గరికి వచ్చి సిల్వర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ప్రాఫిట్ వస్తుందంటే ఎవరు నమ్మడు, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయడు. నేను దానికి రుజువు. ఎందుకంటే నేను చాలా మందికి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మరి మీరు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ ఇయర్ మీకు నిఫ్టీస్లో ఈక్విటీలో ఎక్కువ రిటర్న్ రాదు కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఈక్విటీ కన్నా గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదని చెప్పడం జరిగింది. కొంతమంది ఇన్వెస్టర్స్కి అక్టోబర్ నవంబర్లో ఫోన్ చేసి సిల్వర్లో ర్యాలీ రాబోతుంది, కన్ఫామ్గా ఇది ర్యాలీ ట్రిగర్ అవుతుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తే కొంతమందికి డబ్బులు లేక, కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయలేక, ఇదే నేను చెప్తా ఉన్నాను. మరోవైపు ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు, మన మాట వినని వాళ్ళు కూడా రీసెంట్గా ర్యాలీస్ ఇవన్నీ చూసిన తర్వాత సరే నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మాకు చెప్పకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. కరెక్ట్ వాల్యూలో లేదా రైట్ వాల్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మాకు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఇదే. అనాలిసిస్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం నార్మల్ పీపుల్ వల్ల కానే కాదు.
సో కమోడిటీస్, గోల్డ్ ఈటీఎఫ్స్ క్రాష్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒకవైపు. మరోవైపు నాలుగో కారణం కింద మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు, అది డాలర్ యొక్క స్ట్రెంగ్తన్, డాలర్ యొక్క వాల్యూ అనేది పెరిగింది. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఫెడ్ యొక్క స్టేట్మెంటు డైరెక్ట్గా కమోడిటీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కమోడిటీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, వీళ్ళు డాలర్ ఇండెక్స్ యొక్క ర్యాలీ కానీ కరెక్షన్ కానీ చూడరు. ఫెడ్ యొక్క స్టేట్మెంట్ కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా ఉందనుకోండి, వెంటనే కమోడిటీస్, గోల్డ్ డెసిషన్ తీసేసుకుంటారు. సో అందుకే థర్డ్ కారణం కింద అందుకే ఫెడ్ యొక్క స్టేట్మెంట్ నేను థర్డ్ రీజన్గా మెన్షన్ చేసి, ఫోర్త్ రీజన్గా డాలర్ యొక్క స్ట్రెంగ్త్ గురించి చెప్తా ఉన్నాను. ఇక్కడ డాలర్ ఎందుకు స్ట్రాంగ్ అయిందనడానికి ఫెడ్ యొక్క స్టేట్మెంటు అండ్ రీసెంట్గా ట్రంప్ యొక్క స్టేట్మెంట్ కూడా సపోర్ట్ చేసింది. ఈ రెండు కారణాల వల్ల ఒక్కసారిగా డాలర్లో కొంతవరకు బౌన్స్ బ్యాక్ అయ్యి డాలర్ యొక్క వాల్యూ కొంతవరకు పెరిగింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా గోల్డ్, సిల్వర్ యొక్క ప్రైసెస్కి, మెటల్స్ ప్రైసెస్కి ఎగ్నెస్ట్గా పనిచేసింది. ఇవన్నీ కాకుండా మనం అండర్లైన్గా మాట్లాడుకునే వేరే విషయం, అదే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇదివరకు అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేశాయో, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే అండర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకు కూడా భారీ స్థాయిలో ఎగ్జిట్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ మీరు డాటా పాయింట్స్ అనేది చూస్తే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వాల్యూ అనేది తగ్గడము లేదంటే డ్రా డౌన్ అయ్యిందని మనం చూస్తున్నాం. అంటే చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఒక్కసారిగా వాళ్ళ యొక్క గోల్డ్ లేకపోతే సిల్వర్ మెటల్స్ని అమ్మేయడం మొదలుపెట్టారు. ఏ రేటు పడితే ఆ రేటుకి అమ్మేస్తారు అనమాట. సో అక్కడ అది కరెక్షన్ కింద మనకు కనిపిస్తుంది, కానీ అక్కడ చాలా అగ్రెసివ్గా సేల్ జరిగిందని దాని మీనింగ్. ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది లేకపోతే ఇవన్నీ కూడా డౌట్స్ మార్కెట్లో ఉన్నాయి, అది డిఫరెంట్ టాపిక్. కానీ ఇక్కడ జరిగింది ఇదే. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్స్టిట్యూషన్స్ కమోడిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయని చెప్పి నేను గత కొన్నిసార్లు చెప్తా వచ్చాను. ఈసారి అది మీకు డైరెక్ట్గా ప్రూవ్ అయింది. ఇంత పెద్ద వాల్యూమ్ అనేది కమోడిటీ హిస్టరీలో ఎప్పుడు కూడా జరగలేదంట. ఇప్పుడు ఒకే రోజు 5 లక్షల కోట్ల రూపాయలు డౌను లేదంటే ట్రాన్సాక్షన్ జరగడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కానీ కాదు. కానీ ఇన్స్టిట్యూషన్స్ తలుచుకుంటే అవి ఏమైనా చేసేస్తాయి. ఇన్స్టిట్యూషన్స్ చాలా భారీ మొత్తంలో కమోడిటీస్ని లేకపోతే ట్రాన్సాక్షన్ చేస్తాయి కాబట్టి అవన్నీ పాసిబుల్. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. మరోవైపు నేను చెప్తా ఉంటాను, వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోదామా అనేది అది వెరీ రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. కొన్నిసార్లు అది సక్సెస్ అవ్వచ్చు, అది చీకట్లో రాయేసే పద్ధతి అంటారు దాన్ని. సో గోల్డ్ కొనుక్కుంటే పెరుగుతుంది, సిల్వర్ కొనుక్కుంటే పెరుగుతుంది, ల్యాండ్ కొనుక్కుంటే పెరుగుతుంది, ఇవన్నీ ఎప్పుడు కూడా పెరుగుతాయి. కానీ కొన్నిసార్లు డౌన్ ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాల వరకు రిటర్న్ రానప్పుడు మన డెసిషన్ ఎంత పెద్ద మిస్టేక్, మనం చేసింది ఎంత పెద్ద తప్పు అని అప్పుడు మనకు రియలైజేషన్ జరుగుతుంది. పొరపాటున 29 జనవరి రోజు మార్నింగ్ ఎవరైనా కూడా సిల్వర్లో కొనుంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళకి 20% లాస్ కదా. సో ఇక్కడ అది చాలా చాలా ఇంపార్టెంట్. అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను పదే చెప్తా ఉంటాను. మరోవైపు టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీరు ఒకే రేటు కొని ఒకే రేటు అమ్మే బదులు డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ లెవెల్స్లో మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకుంటే కొన్ని ప్రాఫిట్ బుకింగ్స్ కూడా మీరు తీసుకోవచ్చు కదా. సో అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు ఎలా తయారయ్యారంటే జనాలు రైట్ వ్యాలీలో రైట్ అలోకేషన్ చెప్పినప్పుడు లేకపోతే బెస్ట్ టైం చెప్పేటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ మనసు ఒప్పదు. అండ్ ఆ తర్వాత కూడా ఎగ్జిట్ కాల్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోవడానికి మనసు ఒప్పదు. ఎంత అలోకేషన్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ అలోకేషన్ చేయడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇవన్నీ మార్కెట్లో మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ కావాలంటే ఎలా వస్తుంది? నేను చాలా వీడియోస్లో చెప్పాను, మనం 10-15 ఇయర్స్లో 100x రిటర్న్ తీసుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. 10 times రిటర్న్ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అంతా మన స్ట్రాటజీస్ని ఎలా చేస్తున్నాము, స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నామా లేదా, లేకపోతే డిఫరెంట్ స్ట్రాటజీస్ని అప్లై చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. చాలామంది ఎంతవరకు నీకు అనాలిసిస్ వచ్చా, నీ అనాలిసిస్ సక్సెస్ అవుతుందా, నీ మాట నేనెందుకు వినాలి, ఇది నా డబ్బు, ఇవన్నీ అనుకుంటారు తప్ప వాస్తవం ఏంటి, ఏం చేస్తే వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇదే చెప్తా ఉన్నాను, ఇదే చూస్తూ ఉన్నాను మార్కెట్లో. ఎంతవరకు అనలిస్ట్ రోల్లో డిస్టర్బ్ చేసి డిఫరెంట్ ఒపీనియన్స్కి వెళ్ళే వాళ్ళే తప్ప అనలిస్ట్ని అడ్వైజర్ని వినేవాళ్ళు ఉండరు. తర్వాత అనలిస్ట్ చెప్పేది ఫాలో అవుతామని చాలామంది అనుకోరు. ఈరోజు ఫాలో అయినా నెక్స్ట్ డే దాన్ని వదిలేస్తారు.
5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటే 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తే 2 రోజుల తర్వాత ఎగ్జిట్ అవుతారు. ఈలోగా మార్కెట్లన్నీ మారిపోతాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు వెల్త్ క్రియేషన్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మీకు వెల్త్ క్రియేషన్ కాదు. మీరు గోల్డ్ కొనుక్కున్నంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అయిపోరు. సిల్వర్ కొనుక్కున్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు. ఆ రోజు మార్కెట్ బాగుంది కాబట్టి గొప్ప అయిపోయారు. ఆ రోజు మార్కెట్ బాగుంది కాబట్టి మీకు ప్రాఫిట్ వచ్చింది. కానీ కొన్నిసార్లు రివర్స్ అయిపోయింది. 2-3 సంవత్సరాలు మార్కెట్ డౌన్ అయిపోయింది. 10 సంవత్సరాలు కూడా డౌన్ అయిపోయింది. అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ అనాలిసిస్ కావాలి. పెరిగినప్పుడు అందరూ చెప్తారు, పడిపోయే ముందు నిజంగా పడుతుంది అన్నప్పుడు ఎవరు కూడా చెప్పరు. నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను గర్వపడతాను. నేను ఇక్కడ సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. ఎంటైర్ మార్కెట్లో ఎవరు కూడా ఇలాంటి అనాలిసిస్ ఇవ్వలేదు, ఇలాంటి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వార్న్ చేసి ఉండొచ్చు, పడిపోతుందని చెప్పి వార్న్ చేసి ఉండొచ్చు, కానీ ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి కాల్ ఎవరు కూడా ఇవ్వలేదు. నేను దానికి కట్టుబడి ఉంటాను. సరే, ఇక మీదట మీరు గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సిల్వర్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. ఈ క్రాష్, ఈ ఫాల్ కంటిన్యూ అవుతుంది. మండే 2 ఫెబ్ 3 ఫెబ్లో మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రోజు మార్కెట్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. గోల్డ్ ఆబ్వియస్లీ ర్యాలీ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఒక గ్లోబల్లీ మోస్ట్ ప్రీషియస్ అండ్ సెంట్రల్ బ్యాంక్కి ఫేవరెట్ మెటల్ కాబట్టి అది ఎప్పటికైనా ఒక గుడ్ ప్రోడక్టే. గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో సపోర్టివ్గా ఉంటుంది. కానీ యాజ్ ఎ ట్రేడర్గా లేకపోతే షార్ట్ టర్మ్ వెల్త్ క్రియేషన్ చేసే వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రైసెస్ ఇవన్నీ మనం చూస్తే ఈవెన్ 30th జనవరి ఈవినింగ్ మార్కెట్ నేను ఒకసారి చూస్తే సిల్వర్లో ఇంకా ఫర్దర్గా కరెక్షన్ మనకి అయ్యింది అండ్ ఈ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీకు ఇంకొక 10% వరకు సిల్వర్లో కరెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. సో సిల్వర్లో ఇంకో 10% కరెక్షన్ అయిన తర్వాత ఒకవేళ రీఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కొత్త వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చేసుకోవచ్చు. కానీ ఇక మీదట సిల్వర్ చాలా వొలటిల్గా ఉండబోతుంది. టార్గెట్స్ 5 లక్షలు 6 లక్షలు అని చెప్పి చాలామంది చెప్పొచ్చేమో, కానీ ఇప్పుడున్న ప్రైస్ ఆల్రెడీ ఒక హై రిస్కీ జోన్లోకి వెళ్ళిపోయింది. ఏ రోజైనా 50% 70% కూడా కరెక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఇయర్ 2026 మెటల్స్కి కొంతవరకు ఫేవర్గానే ఉంటుంది. ఎందుకంటే చాలా ఇష్యూస్లో ఇంకా మనకి ఎటువంటి సొల్యూషన్ కానీ రెజల్యూషన్ కానీ కనిపించలేదు కాబట్టి 2026 మీకు చాలా వరకు మెటల్కి సపోర్ట్గానే ఉంటుంది. నవంబర్ అక్టోబర్ వరకు మనకి మెటల్స్లో ర్యాలీ అయితే ఉంటుంది. కానీ ఈలోగా ఏదైనా కారణం వల్ల కూడా కరెక్షన్ అయితే రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవి లేవని చెప్పి మనం అనడానికి లేదు. సో సిల్వర్లో కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యొద్దనే నేను చెప్తాను. ఒకవేళ పాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ కరెక్షన్స్ అనేది కూడా ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ మీకు 250% ర్యాలీ అయితే వచ్చింది. సో ఆబ్వియస్లీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి. అది 100% కరెక్షన్ అవుతుందా, 50% కరెక్షన్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 20% కరెక్షన్ అయింది, ఇంకో 10% కూడా కరెక్షన్ అవుతా ఉంది. సో మీకు 3 lakhs అరౌండ్ అయితే కొంతవరకు బయింగ్ బెటర్గా ఉంటుంది. కానీ 3.4 3.5 అనేటప్పుడు అది రిస్క్ జోన్లోకి బయింగ్ వెళ్తుంది. సో ఇవన్నీ మీ ఓన్ డెసిషన్ మీద తీసుకోండి. మరోవైపు గోల్డ్ అయితే మీరు మండే ట్యూస్డే పొజిషన్కి అయితే ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మండే తర్వాత మీరు గోల్డ్ అయితే బై చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇది కొత్త ఫ్రెష్ బయింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 2026 గోల్డ్కి చాలా పాజిటివ్ అయితే కనిపిస్తూ ఉంది. 30% ర్యాలీ అయితే కనిపిస్తూ ఉంది. సిల్వర్లో కూడా మీకు 20-30% ర్యాలీ అయితే ఉంది. దాని లేదని మనం చెప్పలేము. కానీ అక్కడ రిస్క్ అండ్ రివార్డ్ కూడా అంటాము. అంత రిస్క్ చేస్తే మనకు వచ్చే రివార్డ్ ఎంత అని చెప్పి కూడా మనం చూడాలి. సో ఆ బేసిస్లో చూస్తే ప్యూర్గా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కొత్త ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రాంగ్ అవుతూ ఉంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు అంతా బాగానే ఉంటుంది, కానీ క్రాష్ అయిపోతే మీరు దాన్ని తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్స్ దాన్ని ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మండే రోజు కూడా మీకు కమోడిటీ మార్కెట్లో కరెక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఈటీఎఫ్స్ మళ్ళీ కరెక్షన్ అవ్వబోతూ ఉన్నాయి. దానికి సిద్ధపడి ఉండాలి. ఇవన్నీ మనం అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మనం లాస్ట్ ఇయర్ మార్జిన్ ట్రేడింగ్ సంబంధించి సపోర్టివ్గా మాట్లాడాము. కానీ 2026 ఏ వీడియోలో కానీ ఎక్కడ కూడా మనం మార్జిన్ ట్రేడింగ్ గురించి చెప్పలేదు. ఎందుకంటే మార్జిన్ ట్రేడింగ్ ఇప్పుడు చాలా హై రిస్కీ జోన్లో ఉంది. 10% వొలటిలిటీ మీద చాలా కమోడిటీస్ కరెక్షన్ అయిపోయింది. గోల్డ్, సిల్వర్, ఈవెన్ కాపర్ కూడా 10% ఒకే రోజు కరెక్షన్ అయిపోయింది. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ మార్జిన్ అమౌంట్ సింగిల్ డేలోనే పోయి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ మార్జిన్ అమౌంట్ లేకపోతే
మార్కెట్లో వొలటిలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదివరకే నేను చెప్పాను గోల్డ్, సిల్వర్‌లో ఇప్పుడు గోల్డ్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ఫర్దర్‌గా ఒకవేళ కావాలనుకుంటే కాపర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ కాపర్ సంబంధించి మనం ఇంకా స్టడీ చేయవలసిన అవసరం ఉంది. కాపర్‌ని మార్జిన్ మనీ ట్రేడింగ్ ద్వారా ఎంసెక్స్‌లో తీసుకోవడం పాసిబుల్ ఉంది. కానీ నేను ఇదివరకు చెప్పినట్టుగా కరెక్షన్స్ వస్తాయి. దాని కరెక్షన్స్ వచ్చేటప్పుడు మన మార్జిన్ మనీ ఉంచి లాంగ్ టర్మ్‌లో దాన్ని రోల్ ఓవర్ చేస్తూ వెయిట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాపర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇప్పుడున్న ప్రైసెస్‌లో సిల్వర్ అనేది టూ స్పెక్యులేటివ్ అండ్ టూ రిస్కీ జోన్‌లో ఉంది. ఈ రిస్క్ అనేది ఇప్పట్లో మనం దాని గురించి కరెక్ట్ డెసిషన్ అంటూ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఎవరైతే ఫ్రెష్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో మీకు మండే తర్వాత మార్కెట్‌లో ఒక కన్ఫర్మేషన్ లభిస్తుంది. మార్కెట్ ఏదైతే రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి తప్ప మండే మార్నింగ్ మీకు కరెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే గోల్డ్, సిల్వర్‌లో ఇంతలా కరెక్షన్ అయ్యాయి కాబట్టి కొంతమంది ఈ కరెక్షన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫాలింగ్ నైఫ్ అంటే ఒక కత్తి పైనుంచి పడుతున్నప్పుడు దాన్ని పట్టుకోలేని ప్రయత్నం చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే 5%, 10% కరెక్షన్ అయినప్పుడు ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పేసి బై చేస్తారు. అది ఆ 10% కరెక్షన్ కాస్త 20-25% కూడా అవుతుంది. కొన్నిసార్లు అది ఇంకా మెగా కరెక్షన్ కూడా అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ 10% కరెక్షన్ అయ్యేటప్పుడు మీరు ఒకవేళ కొనుక్కున్నారనుకోండి, అది ఈవినింగ్ వచ్చేటప్పటికి 20% కరెక్షన్ అయింది. సో అది మీరు అర్థం చేసుకోవాలి. కరెక్షన్ అయిందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. బౌన్స్ బ్యాక్ రేంజ్ ఎలా ఉంది అండ్ అక్కడి నుంచి మార్కెట్లో ఏవైనా సపోర్టివ్ థింగ్స్ ఉన్నాయా ఇవి చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు మనం మార్కెట్లో చాలాసార్లు మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అదే. మార్కెట్ యొక్క ప్రైస్, రేంజ్, వాల్యూ అండ్ రైట్ టైం ఈ మూడు మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మన మార్కెట్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నా లేకపోతే చాలాసార్లు బెస్ట్ అనాలిసిస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవడం అండ్ కరెక్ట్ ప్రైస్లో ఎగ్జిట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ చాలామంది ఈ కమోడిటీస్లో కానీ లేకపోతే డెరివేటివ్స్లో కానీ ఎక్కువగా ఫెయిల్ అయిపోతారు. ఇంకొక పాయింట్, ఇప్పుడు ప్రైసెస్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి బయట కొనుక్కోవాలా లేకపోతే ఎంసెక్స్లో కొనుక్కోవాలని చెప్పి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. చాలా క్లియర్గా చెప్తున్నాను, బయట కొనుక్కోవద్దు, ఎంసెక్స్లో కొనుక్కోవద్దు. మీరు ఇప్పుడున్న ప్రైసెస్లో ఈటీఎఫ్స్లోనే తీసుకోండి. ద రీజన్ ఈటీఎఫ్స్లో గోల్డ్, సిల్వర్ అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. కరెక్షన్స్ అయితే అయ్యేవి కానీ ఇది అండర్ వాల్యూ. ఒకసారి ర్యాలీ జరిగిన ఈ ప్రైసెస్ బాగా అడ్జస్ట్ అయిపోతాయి. మీరు కమోడిటీ ప్రైసెస్ చూసినా, మీరు ఎంసెక్స్ మార్కెట్ ప్రైస్ చూసినా లేకపోతే బులియన్ మార్కెట్ ప్రైసెస్ చూసినా ఈటీఎఫ్స్తో కంపేర్ చేస్తే మీరు బులియన్ మార్కెట్లో, ఎంసెక్స్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ కొద్దిగా ఎక్కువగానే ఉండడం గమనిస్తారు. ఈరోజు ఎంసెక్స్ మార్కెట్లో 10% కరెక్షన్ వచ్చినప్పుడు ఈటీఎఫ్లో 20% కరెక్షన్ వచ్చింది. కానీ రేపు ర్యాలీ వచ్చినప్పుడు అక్కడ ఈటీఎఫ్స్లో ఎక్కువగా ర్యాలీ రావడానికి ఆస్కారాలు అయితే ఉంటాయి. మరోవైపు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 monthలో ఈటీఎఫ్స్ కొద్దిగా లాగింగ్ పెర్ఫార్మెన్స్ అంటే ఎంసెక్స్, బులియన్ మార్కెట్ కన్నా కొద్ది తక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాయి. కానీ అది లాంగ్ టర్మ్లో అవి అడ్జస్ట్ అయిపోతాయి. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలి అనుకుంటే బెటర్ మీరు ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ బయట మార్కెట్లో తీసుకోవద్దు. అది మీరు గమనించండి. సో సిల్వర్, గోల్డ్ సంబంధించి మేము ఇచ్చిన ఈ అనాలిసిస్, అప్డేట్స్ మీకు హెల్ప్ చేశాను అనుకుంటున్నాను. మా ఛానల్ నుంచి మీకు మరిన్ని అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్, సందేహాలు లేకపోతే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా మనకు సంబంధించి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం ఉంది. వాట్సాప్ నెంబర్ మాది ఉంది కానీ ప్రెజెంట్ అయితే పనిచేయదు. కొంత టైం అయిన తర్వాత వాట్సాప్ నెంబర్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా బెటర్ వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ని, సందేహాలని అడగచ్చు. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజరీ, సెబీ రిజిస్టర్డ్ పిఎంఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి ప్రోడక్ట్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, ఇతర అన్ని రకాల డౌట్స్కి మేము ఇప్పుడు కూడా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని ఆశిస్తా ఉన్నాను. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.